అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఇవిగోండి, నేను ఇవన్నీ ఆర్డర్ ఇచ్చానండి మీషోలోన. ఇవన్నీ ఏంటో మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ వన్ వచ్చేసి టాటాయిస్ తీసుకున్నాను. సో టాటాయిస్ ఇదిగోండి, టాటాయిస్ ఇలా వచ్చింది. గాజుదేనండి. అయితేనా చిన్న ముక్క ఇరిగిపోయింది ఇది. కానీ మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఇంత చిన్న ముక్క కోసం రీప్లేస్ చేయడం ఎందుకు? సో దీని గవర్నమెంట్ అతికించేసి యూజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మరి మీరు కామెంట్ చేయండి, యూజ్ చేయొచ్చా చేయకూడదా అని. నేనైతే ఈ ఒక్కదానికోసం మళ్ళీ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం పాపం అనేసి వద్దు అనుకుంటున్నాను, ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చిన్న పీస్ అండి ఇది ఇలా అతికించేస్తే అయిపోయిద్ది. మరి మీరు కామెంట్ చేయండి ఏమంటారు. సో దీన్ని పెట్టేస్తాను, పక్కన పెడతాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి దియాస్ తీసుకున్నానండి. బాగానే ప్యాక్ చేశారు, చక్కగా కవర్లో వచ్చింది. బట్ ప్యాకింగ్ మాత్రం బాగుంది. చూస్తాను. ఇవ్వండి, ఇవి సెన్సార్ వాటర్ పోస్తే వెలుగుతాయి కదా దియాస్, అవి అండి. మొత్తం 12. అందులో ఒకటి ఇలా వచ్చింది. ఇది డ్యామేజ్ అయిందా లేకపోతే రిపేర్ చేయొచ్చు అర్థం కాలేదు నాకు. ఎందుకో ఇది రిపేర్ చేయొచ్చు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చూద్దాము. సో 12 దియాస్ వెలుగుతున్నాయండి వాటర్ పోసిన వెంటనే. సో నాది ఏది డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగున్నాయి. ఓకే అండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ట్రైపాడ్ తీసుకున్నానండి. ఇన్ని రోజులున నేను చేతితోటైనా షూట్ చేశానండి. ఇన్ని రోజులును ఒక చేతితో పట్టుకుని ఒక చేతితోటి అలా చేశాను. సో కష్టంగా ఉంది అని చెప్పేసి సెట్ చేసి బాగాన నెట్లోన ఇదిగోండి ఇది తీసుకున్నాను. అందాకన మన ఛానల్ బాగా గ్రోత్ అయ్యాక ఇంకా కొంచెం మంచిది తీసుకుంటాను. సో ఇది కూడా బాగానే ఉంది, వర్తబుల్ అండి ఇది కూడానా. సో ఇలాగా స్టాండ్ వచ్చింది. ఇదిగోండి ఎంత ఎత్తు వస్తుంది. ఇది ఎటు కావాలితే అటు రొటేట్ అవుతుంది. మేబీ మీ చాలామందికి అందరికీ తెలుసు, బట్ కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నేను తీసుకున్నవి చూపిస్తున్నాను అంతే. ఓకే, ఇది ఒక స్టిక్ తీసుకున్నానండి. ఇది కూడా నాకు వర్తబుల్ అనే అనిపించింది. అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మాప్ స్టిక్ తీసుకున్నానండి. ఇది కూడా ఆన్లైన్లోనే. మీరు అనుకోవచ్చు ఆన్లైన్లోనే ఇది కూడా తీసుకోవాలా, బయట దొరకదా అని. బట్ నేను అవుటింగ్కి బయటికి తీసుకెళ్ళట్లేదండి. మా హస్బెండ్ కొంచెం ఆఫీస్లో బిజీగా ఉంటున్నారని చెప్పేసి నన్ను బయటికి తీసుకెళ్ళట్లేదు. సో నేను బాబుని ఒక్కడిని తీసుకుని వెళ్ళలేక సో నేను అన్ని ఐటమ్స్ మ్యాక్సిమం ఆన్లైన్లో ఇచ్చేస్తాను. గ్రాసరీ కూడా ఈ మధ్యన యాప్లోనే ఇచ్చేస్తున్నాను. సో ఇలా ఇచ్చారు. దీనికి 1+1 ఆఫర్ ఇచ్చారు. ఇది ఒకటి ఇచ్చారు. సో స్టిక్ వచ్చేసి ఇలాగా పంపించారు. ఇది కూడా బాగుందండి. ఇది నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశానండి ఈ ప్రోడక్ట్. అన్ని మూలలకి చక్కగా బాగా రొటేట్ అవుతుంది. సో ఇది ఇలా రౌండ్గా ఉండబట్టి అండ్ ఇది బాగా మూవ్ అవుతుంది అన్నమాట, గుండ్రంగా ఇలాగా. సో ఇది బాగా తిరుగుద్ది, బాగా మాప్ కూడా బాగా వస్తుంది అనమాట. సో నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ తీసుకున్నాను. సో నేను మొత్తం టోటల్గాన ఇదిగోండి టాటాయిస్, దియాస్, సెల్ఫీ స్టిక్ అండ్ మాప్ స్టిక్ తీసుకున్నాను అనమాట. అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆన్లైన్లో అంటే మళ్ళీ చెక్ చేసుకుంటానండి. అన్ని యాప్స్లో ఏది తక్కువగా ఉందో చూసి, ఏది బెస్ట్గా ఉందో చూసి, ఆఫర్లు ఇస్తున్నారు కదా అని అన్నీ తీసేసుకోను. అందులోనే బెస్ట్ కింద రివ్యూస్ ఉంటాయి కదా, అవి కూడా చూసి అప్పుడు తీసుకుంటాను అనమాట. మరి మీరు ఎలా తీసుకుంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను చేసింది కట్టానే అనుకుంటాను. నాకు ఎలా ఉండాలంటే క్వాలిటీ బాగుండాలి అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ రేటుకి రావాలి, నా బడ్జెట్లో రావాలి. అలా ఉంటే కొనుక్కుంటాను అనమాట. అండ్ ఐ లవ్ షాపింగ్ అండి, చాలా ఇష్టము. షాపింగ్ అంటే చీరలో బట్టలు అనుకుంటారేమో, ఆ టైప్ కాదు. నాకు ఈ టైప్ ఆఫ్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ విండో షాపింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట నాకు. మీకు ఏ షాపింగ్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.